ఏ అవ్వా అదే అవు ఏమైందిరా పోడా? చెప్తా గింతే పెట్టుకోవాలి. ఇది మొన్న నెల కింద తెచ్చిన, ఇది మనకు 4 నెలలు రావాలి. అంటే మరి నువ్వు రోజు పెట్టుకుంటున్నావు ఇది? అంటే మరి నువ్వు రోజు పెట్టుకుంటున్నావు ఇది? అవునరా, నీ అవ్వ రోజు ఎందుకు పెట్టుకుంటున్నావే? 3 రోజులకు ఒకసారి పెట్టుకోవాలా? ఇగో సబ్బు తెచ్చిన, 2 వక్కలు చేద్దాం 2 నెలలు వస్తుంది. 2 వక్కలు చేద్దాం 2 నెలలు వస్తుంది. బా సరేనా నాన్న, అట్లనే వేద్దాం. నేనే పీసినారు అనుకున్నా కానీ నాకంటే ఎక్క పీసినారి ఉన్నావు నువ్వు. నేనే పీసినారు అనుకున్నా కానీ నాకంటే ఎక్క పీసినారి ఉన్నావు నువ్వు. ఈ రోజులలో అట్లనే ఉండాలి. హలో హలో పెద్దమ్మ, మంచున్నావా? నాని నువ్వేనా? అంత మంచివేనా? నేను మంచిగా ఉన్నానే. ఇక అమ్మ మాట్లాడతా. అయ్యో మాట్లాడతా. అనే అక్క, ఇవాళ రాఖీ పండుగ కదా, నేను నా బిడ్డతో సంచిపుగానికి రాకెట్ కట్టిపిస్తా అన్ని ఎటు పోకద్దానని ఇద్దరం మొత్తం నేను నా బిడ్డని తోలుకొని వస్తా. ఎటు తోలయ్య కానీ వెళ్ళే మొత్తం. సరే సెల్లేదా, ఎటు పోకని చెప్తా జల్దిరా. సరే అక్క, ఉంటా. సరే సెల్లే ఉండు. ఇగో ఇది బంద్ చేయ నాన్న. ఓలే అవ్వాలి. మీ చిన్నమ్మరా మీ చెల్లెని తోలుకొని వస్తుందట రాకెట్ కట్టేందుకు. ఏందబ్బా ప్రతి సంవత్సరం కట్టేది రాకెట్, ఈ సంవత్సరం కట్టకుంటే ఏమవుతుంది? ఏంద్ర పోడా గట్లా అంటున్నావు? ఎప్పుడు కొడుతుంది చెప్పినావా? చెప్పు. చెల్లె ప్రతిసారి రాకెట్ కడుతుంది. 500 కట్నం కింద తీసుకోపోతుంది. అవే 500 ఉంటే 6 నెలలకు కావాల్సిన సబ్బులు, సర్పులు, పేస్టు, ఇంట్లో కావాల్సిన సామాన్ అన్నత్తే. సబ్బులు, సర్పులు, పేస్టు, ఇంట్లో కావాల్సిన సామాన్ అన్నత్తే. పోరాడు ఇంత లంగున్నాడు. అవునే అమ్మ, అన్న ఘోరంగా లంగున్నాడు. అవురా కొడుక, చెల్లినే కదారా, పోతే పోనీ 500. నీ అవ్వ కావాలంటే మళ్ళా వచ్చే సంవత్సరం ఇద్దామని, ఇప్పుడైతే 500 అద్దే. ఏం చేద్దాం రా మరి, చిన్నమ్మ కొంచెం పైన చెల్లెని తోలుకొని వస్తుందట. అవునా? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటిదో చెప్పురా. చాయ్ అవ్వ. సరే, వాడు బగ్గ లంగు ఉన్నాడేమో, ఇంత లంగా అని తెలియదు. ఆ దగ్గర ఎట్లా వసూలు కావాలో అట్లా వసూలు చేసుకొద్దాం. నడు నువ్వు నడు తయారు కాపో. సరే అవ్వ అన్ని సెట్ చేసి పెట్టినా, అలాగే నాకు చెప్పాయి. ఓకే అవ్వ, అలా వచ్చినాక అన్నం తింటారా, ఏం కూడా అన్నమంటారా అడవకు. చాయ్ అవుతారా అని అడుగుతాను. ఇంత పీసిన అర్థాన మార, ఇంత ఘోరం ఉండద్దు. నీ నీకేం తెలియదు వరక. చాయ్ పెడతావు కదా, పాలు గొన్ని పోయి, నీళ్ళు బాగా పోయి సరేనా. చక్కెర గొజ్జని బగ్గయ్యకు, ఏం కాదు. పలస ఉంటే ఏం కాదు. చక్కెర గొజ్జని బగ్గయ్యకు, ఏం కాదు. పలస ఉంటే ఏం కాదు. సరే పో. సరే పోతున్నా. ఇవాళ దగ్గర ఎట్లన్నా వేసి ఏదన్నా పైసలు బగ్గ తీసుకోవాలా, లేకుంటే ఏదన్నా ఉంట పోవాలి. నచ్చుందా? వాడు ఏమో అనుకుంటున్నాడు, బగ్గలు అనుకున్నాడే. పైసలు అన్నా ఏదన్నా మస్తన్నా కొంట పోవాలా, మన దగ్గర దంచాసులు చేసుకొని పోవాలా. ఇంకే వాడు ఏమో అనుకుంటుండు అని పానంకుదా. లత్తుండ్రు. అరే లత్తుండ్రురా. అక్క ఉన్నావా? వచ్చినాం. అబ్బో, ఇది అటు ముందు సాల్ చేసిండ్రు, ఘోరంగా ఎత్తుంది. అక్క ఇప్పుడు వచ్చినాం. చిట్టి మంచిగా ఉన్నారా? మంచిగా లోపడుకోండి.
ఏం చెప్పాలో బిడ్డ అన్నకు జరమచ్చి లేవత్తలేదు. ఏం చెప్పాలో బిడ్డ అన్నకు జరమచ్చి లేవత్తలేదు. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ అని పొద్దుగల మంచిగా మాట్లాడుతూ కానీ జ్వరం వచ్చిందంటే రాకోకుంటుంటాం కానీ మేము అదే ముచ్చట పొద్దుగల అన్న వాడిదే. పొద్దుగల మంచిగా ఉన్నాడు ఫోన్ చేసినప్పుడు. ఫోన్ పెట్టేసినాకలా జ్వరం వచ్చింది. అవునా పెద్దమ్మ అన్నేడు ఉన్నాడు మరి ఈ రూములు ఉన్నాడు చూద్దాం దాన్ని. సరే పెద్ద. చూద్దాం మరి. నాని లేవురా, చిన్నమ్మ చెల్లి వచ్చింది లేవు. నాని అదే సందీపు లేవురా నాన్న లేవు, మేము ఆ చిన్నమ్మ వచ్చిండ్రా లేవు అన్నా లేవు. ఓ చిన్నమ్మ ఎప్పుడు వచ్చారు? అంత మంచిగా చిన్నమ్మ ఎప్పుడు వచ్చారు? అంత మంచిగా मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ నీ యాక్టింగ్ అంతా తీస్తావురా నేను వస్తాను. లేవురా నాన్న లేవు, సెల్ల రాకెట్ కడుతుంది లేవు లేవు లేవురా నాన్న లేవు. అబ్బా చిన్నమ్మ లేదు ఓపికలేదు నాకు. లేవురా నాన్న. అబ్బా నాన్న సెంప మీద దోమ కుడుతున్నది గంత సోయి లేదా ఆరులే బిడ్డలు. సెంప మీద దోమ కుడుతున్నది గంత సోయి లేదా ఆరులే బిడ్డలు. అబ్బా చిన్నమ్మ నచ్చుంది కాదు. అబ్బా అమ్మ అన్నయ్యని బా ఇబ్బంది పెట్టకే. అబ్బా మా చెల్లి ఎంత మంచిదో. వండుకొని అట్లనే చేతికి గడితే అయిపోతుంది. అబ్బా చెల్లె చేతులు ఎత్తలేదే. చేతులు ఎత్తలేదా? ఏమైనా మళ్ళా చెంపకు దోమ కుడుతుంది సోయ ఉంటలే ఏమరా నీకు గింత. ఏందో అన్న అట్లనే చేతికి గడతా. చేత నాకెందుకు పసుపు వేస్తున్నావే? అబ్బా అన్న నువ్వు మొగరు నేను మర్చిపోయినా. ఈ చేతి కాదే కాసేపు ఈ చేతి కట్టవచ్చునేమే. అబ్బాయి ఎట్లా కట్టుడు? అబ్బాయి ఎట్లా కట్టుడు అన్న వాటి కట్టలేదా? కట్టచ్చు. 2 ముళ్ళు ఇక రాకెట్ కట్టినాం కానీ పోయి బయట కూర్చున్నప్ప. చెల్లె మరానికి గట్లా నేను ఎట్లా కట్నం పెట్టాలి అని అక్కడ గట్లు ఉండగాని ఈ కట్నం మధ్య ఏమద్దు పోనీ సరే ఏం చేస్తావు ఇంకా. మా చిన్నమ్మ కట్నం వద్దన్నది. చెల్లె సేమియా మంచిగా అయిందా? మంచిగా అయింది అక్క. ఇది మా సూపర్ అయింది. అబ్బా ఇది చాయ్ నీళ్ళు పెట్టమంటే సేమియాలో వేసింది. దీనికి పైసలు ఎడికి నత్తున్నాయో ఏమో. ఇవరి దాకా జ్వరం వచ్చిందని మంచాల అంటే ఇప్పుడు మెల్లగా వచ్చి నిలబడ్డా ఏమరా మంచిగాని. ఏ చెల్ల రాకెట్ కట్టిందిగా కొద్ది పాన్ ముస్తరైంది. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ అగో అన్న గ్రైండర్ కొత్తదన్నదే. పోలేదండి మనదే. మొన్న బాబు దుబాయ్కి వాళ్ళ అత్త పంపించిండు. ఉన్నాయి. అబ్బా కొత్త ఉన్నది. అమ్మా అరే సంజీవ్ గ్రైండరు మంచిగా ఉన్నదిరా. మాకు చెల్లె రాకెట్ కట్టినందుకు కట్నం కిందికి ఇయ్యరా, మేము తీసుకుపోతాం, మాకు లేదు. ఏమైనా సప్పుడు ఎత్తలేరు, అది నాకు ఖచ్చితంగా కావాలా పక్క ఏంటి అనుకుంటున్నారు. ఏ కాదు ఎందుకు తీ మంచిగా పైసలు ఇస్తాం. అరే ఏమంటావురా? ఏ గంతే రే గంతే. అబ్బా మేము కట్నం కోసం వచ్చినాం అనుకుంటున్నావా? వాళ్ళే ఉన్నారే మంచిగా ఇలా కట్నం మధ్య కదా. ఏ సెల్లే ఊకో, ఇంత దానికే పోతావా?
ఏంది కట్నం కోసం వచ్చింది అనుకుంటున్నా ఈడికి అమ్మా నాకు కదే గ్రైండర్ కావాలి. చూడు గంత అన్న సప్పుడు ఎత్తలేరు గ్రైండర్ కావాలని గాని అవరా సంజీపు సెల్లెకి ఇత్త అంటే ఏమ్రా కట్నం కిందికి బుజ్జి గంతగానం అడుగుతుంది. అవరా సంజీపు సెల్లెకి ఇత్త అంటే ఏమ్రా కట్నం కిందికి బుజ్జి గంతగానం అడుగుతుంది. సినిమా తీసుకో చెల్లె మంచిగా గట్టి పట్టుకో. ఇంకోరా బాధపడకుంటా ఇంటికి రంగబాటు తీసుకో. అదు చెల్లెకాన ఎక్కడ తీసుకో. అదు మాకు అదు. సరే పని గంతగానం బాధ్యలాడుతున్నారు తీసుకుంటాం ఇంకా. సరే పోయేస్తాం మళ్ళీ ఎప్పుడన్నా అత్తాం కానీ. పెద్దమ్మ అన్నయ్య పోతున్నాం మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం. బాయ్. పోతున్నాం అక్క ఇంకా పోతున్నాం రా నాన్న మళ్ళీ ఎప్పుడన్నా అత్తము. అందరు పెట్టేది ఎంత పీసు వాళ్ళరా మనము. 3,000 ఓట్లు ఎంత అనువర్రా ఎవరికెళ్ళి తెచ్చి పెట్టుడు. ఎన్ని రోజులు చేస్తే 3,000 రావాలి. 500 పోయేది 3,000 ఓట్లవే. అమ్మా మంచిగా వేసినవి అస్సలు మరి ఇంకా మంచిగా వేయకపోతే ఆడు గట్ల చేస్తాడు మన కోసం జ్వరం వచ్చిందని మనం మంచిగా ఎత్తుకొచ్చినాం ఇంకా ఐడియా చేసినా ఇచ్చిండ్రు. ఫ్రెండ్స్ మా లెక్కనైతే పిచ్చి పిచ్చి చేసుకోకూరి మంచిగా లైక్ కొట్టుర్రి. షేర్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మంచిగా చూడండి గంట కొట్టడం అది మరకుండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఇళ్ళని ఇద్దరిని ఫేమస్ అయ్యేది ఓకేనా. ఓకే లైక్ మీకు మేము నచ్చినమా? నచ్చితే కొట్టుండ్రి చెప్పుండ్రి కానీ లైఫ్ మాత్రం మంచిగా కొట్టుండ్రి. కట్నం బగ్గ ఇవ్వరి.